అది తన తప్పు అస్సలు కాదు. అండ్ 2026లో ద మోస్ట్ వరస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ ఈస్, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయను కామెంట్ సెక్షన్లో. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పేయండి. అండ్ దిస్ ఈజ్ నా దగ్గర ఆ వ్లాగ్ ఉండే, ఒక అమేజింగ్ వ్లాగ్. ఆ వ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. దిస్ వ్లాగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతూనే ఉన్నారు వాట్ హ్యాపెన్ టు అక్షయాస్ ఛానల్, ఏమైంది అక్షయ ఛానల్కి అని చెప్పి. బికాజ్ సడన్గా చూసిన తర్వాత ఛానల్ కనిపించలేదు అని చెప్పి చాలామంది అడిగినారు. అండ్ దాంతోపాటు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని ఇంకో కొంతమంది అడిగినారు అనమాట. ఈ చోట రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఐషు ఎప్పుడు షూట్ చేస్తూనే ఉంటుంది కానీ ఐషు వీడియోస్ మాత్రం పోస్ట్ అవ్వవు ఎందుకు యూట్యూబ్లో అని చెప్పి. అది తన తప్పు అస్సలు కాదు. తను మంచిగా షూట్ చేస్తుంది, వ్లాగ్స్ తీస్తుంది. ఎందుకంటే మీరు చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అక్షయాని వీడియోస్ పోస్ట్ చేయండి తొందరగా అని చెప్పి. సో అందుకు తను చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ప్రాబ్లమ్ ఈజ్ హర్ ఛానల్ అంటే అకౌంట్ ప్రాబ్లం అనమాట. సో ఏమైందంటే, లాస్ట్ అమ్మాయి స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం అనమాట యూట్యూబ్ దాంతో. ఫస్ట్ టైం అయితే ఒకసారి మేము ఛానల్ స్టార్ట్ చేసి 3 months బ్యాక్ అనుకుంటా, అంటే 3 months అయ్యింది ఛానల్ స్టార్ట్ చేసి. ఆ టైంలో వచ్చేసి తనకి హ్యాక్ అయింది అనమాట అకౌంట్. మార్నింగ్ అరౌండ్ 3 o'clock అట్లా మేము లేసి చూసినాము. అంటే తన ఛానల్ కూడా నేనే హ్యాండిల్ చేస్తూ ఉంటా, బికాజ్ కాలేజ్ కదా, తనకి వర్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. సో తను మాత్రం పోస్టింగ్ అవి ఇవి చూసుకుంటూ ఉంటుంది అంతే. అరౌండ్ 3 o'clockకి అట్లా. అసలు చెప్పాలంటే అక్షయ ఛానల్కి జరిగినన్ని విషయాలను అసలు నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. చాలా విషయాలు జరిగినాయి అండ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేసిందనమాట పాప. నైట్ నార్మల్గా నిద్రపోతూ ఉన్నప్పుడు అరౌండ్ 3 o'clock అట్లా నేను యూజువల్గా మొబైల్ ఓపెన్ చేసి అలా చూశానమాట నిద్రలో లేసిన తర్వాత. అసలు ఛానలే కనిపించలేదు అక్షయది. ఏమైంది అని చూస్తే మళ్ళీ ఐ గాట్ టు నో దట్ మొత్తం హ్యాక్ అయిపోయింది అనమాట. ఛానల్ హ్యాక్ అయింది అండ్ నేమ్ ఏదో మారిపోయింది, చాలా డిఫరెంట్గా ఉండింది. అండ్ మీలో కూడా చాలామంది నాకు మెసేజ్ పెట్టినారు. లిటరల్లీ నా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. ఏంది అసలు అక్షయ రెడ్డి లక్కీ రెడ్డి అనే ఛానలే కనిపించలేదు, కంప్లీట్గా ఏదో డిఫరెంట్ ఏదో ఏజెడ్ ఏదో సంథింగ్ పేరు ఉన్నిందనమాట. ఐ వాజ్ సో స్కేర్డ్, అంటే చాలా భయం వేసింది. ఏమైంది ఏంటి అని చెప్పి, అసలు ఏం జరుగుతుంది ఛానల్కి అని చెప్పి. అండ్ దెన్ ఐ గాట్ టు నో, అంటే టీంతో మాట్లాడిన తర్వాత ఐ గాట్ టు నో దట్ ద ఛానల్ ఈజ్ హ్యాక్డ్ అని చెప్పేసి. దాన్ని చాలా ట్రై చేసి బ్యాక్ తీసుకొని వచ్చిన నేను మళ్ళీ. కానీ అది బ్యాక్ తీసుకొని వచ్చిన ఆ హ్యాపీనెస్ కంటే ఇంకా తర్వాత జరిగే విషయాలే ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఐ డోంట్ నో వై, అంటే తన ఛానల్కి ఎందుకు అట్లా అయిందో నాకు తెలీదు. కానీ అదే చెప్తారు కదా, మనం ఎంత ట్రై చేసినా కూడా సమ్టైమ్స్ లక్ మన సైడ్ ఫేవర్ చేయదు అని చెప్పి. మేబీ అదే అనుకుంటా, ఎందుకంటే షీ హ్యావ్ 55,000 సబ్స్క్రైబర్స్, లవ్ అఫెక్షన్ అంతా. అండ్ ప్రతిసారి నేను పోస్ట్ చేసినప్పుడల్లా అందరు అడుగుతూనే ఉంటారు, అక్షయ ఛానల్లో వీడియోస్ ఎందుకు రావు, పోస్ట్ చేయండి త్వరగా, ఛానల్ కోసం వెయిట్ చేస్తున్నాము వీడియోస్ కోసం అని చెప్పి. తను చాలా వీడియోస్ రికార్డ్ చేసి పెట్టుకుంటుంది, కానీ ఇప్పుడైతే తనకి అసలు అప్లోడ్ బట్టనే కనిపించట్లేదు అనమాట. అండ్ తర్వాత యాడ్సెన్స్ విషయంలో కూడా ప్రాబ్లం అయింది. అదేంటో తెలీదు, చాలా ఇష్యూగా జరిగిపోతూ ఉండింది అనమాట ప్రతి దాంట్లో. అండ్ నాకు ఒక చోట ఎక్కువ బాధ వేసింది ఏంటి అంటే, 50,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత నుంచి తనకు అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ కూడా లేదు. సో మీరు గమనిస్తే తను షార్ట్స్ కూడా చాలా తక్కువ పెడతా ఉంటుంది, ఎందుకంటే అప్పుడప్పుడే అది ఓపెన్ అవుతుంది, మళ్ళీ తర్వాత క్లోజ్ అయిపోతుంది అనమాట. ఐ ట్రైడ్ సో హార్డ్, అంటే మెటా టీమ్తో మాట్లాడడానికి ట్రై చేసినాను అండ్ వాళ్ళ సైడ్ నుంచి హెల్ప్ అంతా ఉండింది, కానీ బట్ స్టిల్ ఐ కుడెంట్ ఏబుల్ టు ఫిగర్ దట్ అవుట్ కంప్లీట్లీ. అందుకే అనిపించింది అనమాట, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు, న్యూ ఛానల్ ఏదైనా క్రియేట్ చేద్దాము అని చెప్పేసి. అండ్ నాకు అన్నిటికంటే బాధ వేసేది ఏంటి అంటే, తను ఇన్స్టాగ్రామ్ అంటే నార్మల్గా ముందు నుంచి ఉండే, బట్ యూట్యూబ్ తను కేవలం అంటే ఆడియన్స్ అందరు అడుగుతున్నారు అండ్ హ్యాపీగా నేను కూడా మంచిగా నా బ్లాగ్ అండ్ నా లైఫ్ స్టైల్ అంతా షూట్ చేయొచ్చు, బాగుంటుంది, కాలేజ్ లైఫ్ అంతా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఇప్పుడు ఈ ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఉంటాయా లేదా అనేది కూడా ఐఎమ్ నాట్ ష్యూర్ ఓల్డ్ ఛానల్లో. సో నేనే ఐషుకి సజెషన్ ఇచ్చిన అనమాట టు స్టార్ట్ అ న్యూ ఛానల్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత టైం వేస్ట్ చేసుకొని ఈ దీంట్లో ఇప్పుడు అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా టైం లేదనమాట. అండ్ సో అది సంగతి. అండ్ ఇది నేను ఇప్పుడు చెప్పాలి ఖచ్చితంగా కాబట్టి చెప్తున్నా, బికాజ్ చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా మెసేజెస్ వస్తున్నాయి, డిఎమ్స్ కూడా చేస్తున్నారు వాట్ హ్యాపెన్ టు అక్షయాస్ ఛానల్ అని చెప్పి. బికాజ్ కొంతమంది మీలో కూడా అబ్జర్వ్ చేసినారు,
అబ్జర్వ్ చేసినారు మీలో కూడా కొంతమంది తన ఛానల్ సరిగా రాలేదు, వాట్ హ్యాపెండ్, నేమ్ చేంజ్ అయింది ఒకసారి అని చెప్పి, అండ్ ఇంకొకసారి వచ్చేసి వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని చెప్పి. సో ఇప్పుడైతే అసలు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి తనకు అసలు స్కోప్ కూడా లేదనమాట ఇష్యూ జరగడం వల్ల. బట్ షీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ టు పోస్ట్. మళ్ళీ తర్వాత ఫస్ట్ టైం అలా జరిగినప్పుడు దే టోల్డ్ అస్ విత్ ఇన్ 20 days మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, నార్మల్ అయిపోతుంది అని చెప్పినారనమాట. సో వీ వెయిటెడ్ ఫర్ 20 days. 20 days అయినాక మళ్ళీ నార్మల్ వచ్చింది, అండ్ దెన్ మళ్ళీ ఒక 5 days ఆగి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళింది. సో అట్లా అసలు అది ఏంటంటే మారుతూనే వస్తుంది అనమాట. 20 days, 10 days, 30 days ఇట్లా మధ్యలో పీరియడ్లో ఆమెకు బ్రేక్ పడిపోతూ ఉందన్నమాట. అప్పుడు అసలు తన ఛానల్లో ఏం అప్లోడ్ చేసుకోలేకపోతుంది, ఏం చేయలేకపోతా ఉంది. సో అందుకు అంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఇట్స్ ఫైన్, బట్ యూట్యూబ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్ కదా. అంటే ఇన్స్టాగ్రామ్లో మనం అందరితో ఇంటరాక్ట్ అవ్వకపోయినా కూడా యూట్యూబ్లో మన ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతాము, అండ్ విల్ హ్యావ్ సో మచ్ ఫన్ టుగెదర్, అండ్ మన మెమరీస్ని మన ఎవ్రీథింగ్ని ప్రతిదీ మనం షేర్ చేసుకునేది యూట్యూబే కదా. సో అందుకే ఐ హ్యావ్ అ వెరీ యునో బిగ్ ప్లేస్ ఇన్సైడ్ మై హార్ట్ యూట్యూబ్కి పర్టికులర్లీ. అండ్ ఈవెన్ మా పేరెంట్స్కి కూడా, మా సిస్టర్కి కూడా, మా ఐషు కూడా ఎక్కువ యూట్యూబ్ అంటే ఎక్కువ ఈ మధ్య అలవాటు పడింది తను కూడా. కానీ ప్రతిసారి చాలనుకున్న ప్రతిసారి ఇట్లానే అవుతా ఉందన్నమాట. సో అందుకు, అండ్ మోరోవర్ చాలామంది మెసేజెస్ పెడుతున్నారు ఎందుకు వీడియోస్ రావట్లేదని. గైస్, దిస్ ఈస్ ద రీజన్ గైస్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అక్షయ, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఎడిటింగ్, ఆర్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది అసలు తను వీడియో షూట్ చేయట్లేదా అట్లా ఇట్లా కానే కాదు. ఇది మెయిన్ రీజన్ అనమాట. యూట్యూబే సహకరించలేదు మా సిస్టర్కి, ఆ ఛానల్ పర్టికులర్ ఛానల్కి. నేను ఇప్పుడు ఇట్లా పోస్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే నా వీడియోస్ కింద కూడా చాలామంది పెడతా ఉంటారు. సో అందుకే ఐ థాట్ నా ఛానల్లో పోస్ట్ చేస్తేనే కరెక్ట్ ఇది, సో దట్ మీకు అందరికీ కూడా తెలుస్తుంది అసలు మ్యాటర్ ఏం జరిగింది అని చెప్పి అని అనుకున్నాను అనమాట. సో అందుకే ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ హియర్. సో అది విషయం. అండ్ నేను మా సిస్టర్ని కూడా, అంటే ఐషు మాటలు కూడా మీరు విందురు, తను ఎట్లా ఫీల్ అవుతుంది ఏంది అని చెప్పి. మొన్న సేమ్ అలానే జరిగింటే వీ అగైన్ స్పోక్, అండ్ దెన్ 72 days ఇచ్చినారనమాట ఈసారి. ఐ వాజ్ లైక్ 72 days, 30 days ఇంకా ఇదంతా వెయిట్ చేయడం వేస్ట్. సో లెట్స్ స్టార్ట్ అ న్యూ ఛానల్ అని చెప్పిన నేను ఐషుకి. కొత్త ఛానల్ నువ్వు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకో, సో దట్ ఇట్ విల్ బీ యూనో ఆ ఓల్డ్లో జరిగిన విషయాలన్నీ ఏం జరగకోకుండా ఉంటాయి దీంట్లో అని చెప్పేసి, సో దట్ తను కూడా ఎవ్రీడే పోస్ట్ చేయొచ్చు. సో ఎస్ గైస్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అదే. సో అది సంగతి. అండ్ బట్ డోంట్ వరీ, ఆ అమ్మాయి షీ క్రియేటెడ్ హర్ న్యూ ఛానల్, అండ్ కానీ ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు రావడం అనేది చాలా డిఫికల్ట్. ఎందుకంటే షీ గాట్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. 55,000 అయినారు నేను ఇప్పుడు చూసే టైంకి. 55,000, ఐ డోంట్ నో తర్వాత ఎంతమంది అవుతారని చెప్పి కూడా. అది ఛానల్ అలానే పెట్టి మీకు ఫాల్స్ హోప్స్ ఇస్తా, వీడియోస్ వస్తూ ఉంటాయి అని చెప్పి మీరు కూడా అనుకుంటా ఉంటే అదంతా కంప్లీట్ నెగిటివ్లో పడిపోతుంది కదా. సో అందుకే షీ థాట్ ఆఫ్ క్రియేటింగ్ అ న్యూ ఛానల్ అనమాట. దీనికి కొలాబ్లోనే ఆ ఛానల్ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇట్ ఈజ్ లక్కిరెడ్డి అక్షయ రెడ్డి ఛానల్ నేమ్. సో మీరు వెంటనే వెళ్ళి ఆ 55K సబ్స్క్రైబర్స్ త్వరగా వచ్చేలాగా చూడండి. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓకే, నాట్ అన్ ఇష్యూ. అది పెద్ద ఇష్యూనే కాదు, ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ న్యూ థింగ్స్ కమింగ్ అప్, అండ్ సో మెనీ థింగ్స్ కమింగ్ అప్ అంతే, నేను అందుకంటే ఎక్కువ చెప్పలేను. అండ్ యా, సో అది గైస్, నెక్స్ట్ వీక్ వాజ్ గోయింగ్ టు బీ అ బ్యాంగ్, ఎందుకంటే కూడా చెప్పలేను. బట్ యా, మీలో చాలామంది అలా గెస్సింగ్స్ చేస్తున్నారు, అది కరెక్టా రాంగ్ కూడా నేను చెప్పలేను ఇప్పుడు. సో అది సంగతి. అండ్ సాటర్డే మీకు క్లారిటీ వస్తుంది. సో గైస్, ఫైనల్లీ చెప్పాలనుకుంది ఏంటంటే, నా ముందు ఛానల్కి మీ లవ్, అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉండిందో సేమ్ నా కొత్త ఛానల్కి కూడా మీ లవ్, అఫెక్షన్ అండ్ అలానే ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి పెద్ద అకేషన్స్ ఉన్నాయి మా ఇంట్లో. ఇఫ్ యూ వాంట్ సీ మై కైండ్ ఆఫ్ వ్లాగింగ్, అంటే నా పిఓవి చూడాలనుకుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్, న్యూ ఛానల్. సో దట్స్ ఇట్. అండ్ మీరు ఎంకరేజ్ చేశారు ముందు ఛానల్కి, చాలా బాగా చేశారు ఎంకరేజ్, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అలా అయిపోయింది. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ వాట్ ఐ కెన్ టెల్. సో అది మ్యాటర్. So subscribe to my new channel if you like. So subscribe to my new channel, and so that's it. Bye guys.